Welcome to K&K Publishers online classes. My name is Narsimharam, History faculty. ఈరోజు మనం టెట్ అండ్ డిఎస్సి సిలబస్లో భాగంగా 7th క్లాస్లో ఉన్నటువంటి ఒక ప్రధాన అంశమైనటువంటి విజయనగర రాజుల గురించి మాట్లాడుకోబోతున్నాం. గత డిఎస్సిలో మరి టెట్లో కలిసి ఈ లెసన్లో 4 బిట్లు వచ్చాయి. ఇంపార్టెంట్ లెసన్ 4 బిట్లు వచ్చాయి ఈ లెసన్లో. సరే, ఈ సామ్రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం అనేది 1336 ఏప్రిల్ 18వ తేదీన స్థాపించబడింది. ఈ సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించబడింది అని అంటే ఇది దక్షిణ భారతదేశం. అయితే దక్షిణ భారతదేశంలో 2వ పెద్ద నది కృష్ణానది. ఆ కృష్ణానదికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనది తుంగభద్రా నది. ఈ తుంగభద్రా నది ఒడ్డున ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఆ తుంగభద్రా నది ఒడ్డున స్థాపించబడింది. అయితే ఈ సామ్రాజ్య స్థాపకులు ఎవరు, ఈ సామ్రాజ్య స్థాపనకి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఒకసారి అవి పరిశీలిస్తూ ఆ సామ్రాజ్య స్థాపకులు ఎవరో వారి గురించి మాట్లాడుకుందాం. 1323లో దక్షిణ భారతదేశాన్ని కాకతీయులు పరిపాలన చేస్తున్నటువంటి రోజులవి. కాకతీయులు దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు 1190లో ఢిల్లీ కేంద్రంగా స్థాపించబడినటువంటి ఢిల్లీ సుల్తానులు ఆ సమయంలో ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ ఢిల్లీ సుల్తానులలో కూడా ఆ రోజు ఉన్నటువంటి వంశం పేరు తొగ్లక్ అనేటువంటి వంశం. ఆ తొగ్లక్ వంశంలో కూడా ఆనాటి రాజు ప్రిన్స్ జునా ఖాన్. ఇతన్ని మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ అని అంటాం. ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ 1323లో దక్షిణ భారతదేశంపై దాడి చేసి ఆనాటి కాకతీయ పాలకుడైనటువంటి 2వ ప్రతాపరుద్రుడు లేదా ప్రతాపరుద్రుణ్ణి పట్టుకొని బంధించి తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఈ 2వ ప్రతాపరుద్రుడు ఇక్కడ ప్రవహించేటువంటి నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇదిలా ఉంటే ఆ 2వ ప్రతాపరుద్రునితో పాటుగా చాలామంది నాయకులను బంధించి తీసుకెళ్తూ ఉన్నాడు ఈ ప్రిన్స్ జునా ఖాన్. వారిలో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రముఖుల్లో కొందరు వాస్తవంగా వీరందరూ హిందూ మతానికి చెందినవారు. కానీ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్ వద్దకు వెళ్తారో, ఢిల్లీ సుల్తానుల యొక్క ఆస్థానంలో ఉంటారో, వారు ఇస్లాం మతాన్ని మార్చుకొని అక్కడే ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ లేదా ప్రిన్స్ జునా ఖాన్ కొలువులో వారు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ దక్షిణ భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యం స్థాపించబడింది. ఈ ఇస్లాం సామ్రాజ్య పరిపాలకులు చేస్తున్నటువంటి అరాచకత్వానికి వ్యతిరేకంగా చాలామంది రెడ్డి రాజులు, చాలామంది నాయకులు వారిని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఇదిలా ఉన్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్తో పాటు ఢిల్లీకి వెళ్ళి ఆ ఢిల్లీలో ఇస్లాం మతంలోకి మారినటువంటి హిందువులలో 2 వ్యక్తులని ఆ ప్రిన్స్ జునా ఖాన్ ఈ దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి మతోద్యమాలను, ఈ దక్షిణ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇస్లాం మత పరిపాలనకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలను అణచమని 2 వ్యక్తులని ఈ దక్షిణ భారతదేశానికి పంపిస్తాడు. ఆ 2 వ్యక్తులు ఈ హిందూ మతోద్యమాలని అణచలేక ఈ తుంగభద్రా నది పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆ 2 వ్యక్తులకి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. అతని పేరే విద్యారణ్య స్వామి. ఈ విద్యారణ్య స్వామి వారి ఆశీస్సులతోటి ఆ 2 వ్యక్తులు
ఈ తుంగభద్ర నది ఒడ్డున ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. ఇంతకీ ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? హరిహరరాయ. హరిహరరాయ. మరొక వ్యక్తి పేరు బుక్కరాయ. హరిహరరాయ మరియు బుక్కరాయ. వీరిరువురు ఎవరి ఆశస్సులతోటే? విద్యారణ్య స్వామి వారి ఆశస్సులతోటే ఈ నది ఒడ్డున, తుంగభద్ర నది ఒడ్డున ఒక నూతన సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ సామ్రాజ్యమే విజయనగర సామ్రాజ్యం. ఇంతకీ విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హరిహరరాయలు, బుక్కరాయలు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని మనం కర్ణాటక సామ్రాజ్యం అని కూడా అంటాం. కర్ణాటక సామ్రాజ్యం. ఎందుకంటే ఈ విజయనగర సామ్రాజ్యం అధిక భాగం కర్ణాటకలో కూడా విస్తరించి ఉంది. అంతేకాకుండా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చాలామంది రాజులు అధికంగా ఏ భాష మాట్లాడేవారు అంటే కన్నడం మాట్లాడేవారు. అయితే వీరిలో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. అతనేమో శ్రీకృష్ణదేవరాయలు. ఈ శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తెలుగును ప్రోత్సహిస్తాడు, తెలుగును బాగా అభివృద్ధి చేస్తాడు. అంతేకాకుండా దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నవాడు కూడా మన శ్రీకృష్ణదేవరాయలే. అయితే విజయనగర సామ్రాజ్యం అన్నాం. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని కర్ణాటక సామ్రాజ్యం అని కూడా కన్నాం. ఈ విజయనగర సామ్రాజ్యానికి రాజధాని విజయనగరం. విజయనగరం. ఈ విజయనగరాన్ని మనం విజయాల నగరం అని అంటాం. విజయనగరాన్ని మనం విజయాల నగరం అంటాం. ఈ విజయనగరమే ఆ తర్వాత కాలంలో యావత్ దక్షిణ భారతదేశానికి రాజధానిగా పేరు పొందినది. అయితే ఈ విజయనగరంలో ప్రాచీన విరూపాక్ష మరియు పంపాదేవి, ప్రాచీన విరూపాక్ష మరియు పంపాదేవి ఆలయాలు కలిసి ఉంటాయి ఈ విజయనగరంలో. ఇదిలా ఉంటే ఈ విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డున స్థాపించబడ్డ తర్వాత క్రీస్తు శకం 1347లో క్రీస్తు శకం 1347లో మరొక సామ్రాజ్యం స్థాపించబడింది. ఆ సామ్రాజ్యం పేరు బహమనీ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం పేరు బహమనీ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్య స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ గంగు. అల్లావుద్దీన్ హసన్ గంగు లేదా అల్లావుద్దీన్ హసన్ బహమన్ షా అని అంటాం. అది ఏ సామ్రాజ్యం? అది బహమనీ సామ్రాజ్యం. అయితే ఈ బహమనీ సామ్రాజ్యం 1489 నుండి 1520ల మధ్య 5 భాగాలుగా విభజించబడింది. వాటిలో ప్రధానమైనవి: 1 బీజాపూర్, అహ్మద్నగర్, అలానే గోల్కొండ. ఈ 3 మాత్రమే మన బుక్లో మెన్షన్ చేసి ఉంటారు. ఇవి ప్రధానమైనవి. ఇవి కాకుండా మరొక 2 బీదర్ అలానే బీరార్. ఇవి ఆ తర్వాత కాలంలో బహమనీ సామ్రాజ్యం 5 భాగాలుగా విడిపడింది. ఈ 5 ప్రాంతాలు. అయితే ఈ ప్రాంతాలని ఆ రోజుల్లో అరేబియా మరియు ఇరాన్ ప్రాంతాల నుండి వచ్చినటువంటి యోధులు ఈ యొక్క బహమనీ సామ్రాజ్యంలోని భాగాలను పరిపాలించారు. సరే, మళ్ళా చూడండి. బహమనీ సామ్రాజ్య స్థాపకులు వచ్చేసి అల్లావుద్దీన్ హసన్ గంగు. అదే విజయనగర సామ్రాజ్య స్థాపకులు వచ్చేసి హరిహరరాయలు, బుక్కరాయలు. బహమనీ సామ్రాజ్యం 1347లో స్థాపించబడింది. అదే విజయనగర సామ్రాజ్యం 1336లో స్థాపించబడింది. అలానే బహమనీ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం అనేది రాజధాని విజయనగరం. బహమనీ సామ్రాజ్యానికి రాజధాని గుల్బర్గా.
అలానే బహమనీ సామ్రాజ్యం అనేది తుంగభద్ర నదికి ఉత్తరాన ఉంది. విజయనగర సామ్రాజ్యం అనేది దక్షిణాన ఉంది. ఆ తర్వాత కాలంలో బహమనీ సామ్రాజ్యం 5 భాగాలుగా విడిపోయినది. లేదా విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకొనడానికి మన వద్ద ఏవైనా ఆధారాలు ఉన్నాయి. ఏమున్నాయి? చాలా లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. లిఖితపూర్వక ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు కూడా ఉన్నాయి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకొనడానికి. అయితే ఈ విజయనగర సామ్రాజ్యం అనేది 250 సంవత్సరాల పాటు వర్ధిల్లినది. 250 సంవత్సరాల పాటు వర్ధిల్లినది. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 ప్రధాన రాజవంశాలు, ఒకటేమో సంగమ వంశం, రెండోది సాలువ వంశం, మూడోది తులవ వంశం, నాలుగోది అరవీటి వంశం. ఇలా 4 రాజవంశాలు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 250 సంవత్సరాల పాటు పరిపాలించాయి. 250 సంవత్సరాల పాటు పరిపాలించబడ్డటువంటి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకొనడానికి మన వద్ద ఏమైనా ఆధారాలు ఉన్నవా అంటే ముందు ప్రధానంగా పురావస్తు ఆధారాల గురించి చూద్దాం. ఏమున్నాయి పురావస్తు ఆధారాలు? ఆనాటి రాజులు వేయించినటువంటి శాసనాలు, వారి యొక్క నిర్మాణాలు, అంటే వారు నిర్మించినటువంటి కోటలు, వారు నిర్మించినటువంటి దేవాలయాలు. అంటే శ్రీకృష్ణ దేవరాయలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు యుద్ధాల ద్వారా వచ్చినటువంటి సంపదను అతను దేవాలయాలకే పంచిపెట్టాడు. తిరుమల దేవాలయానికి కానీ, శ్రీశైలం దేవాలయానికి కానీ, కాళహస్తి దేవాలయాలకి పంచిపెట్టాడు. అలానే అంతకుముందున్నటువంటి రాజులు సైనిక విజయాలలో భాగంగా అనేక రకాలైన శాసనాలు వేయించారు. ఈ శాసనాలు, నిర్మాణాలు చంద్రగిరి కోట కానీ, హంపి వద్ద ఉన్నటువంటి కోట కానీ, అలానే పంప విరూపాక్ష దేవాలయాలు కానీ, ఇవన్నీ విఠలాలయాలు కానీ, ఇవన్నీ విజయనగర రాజులు నిర్మించినవి. ఈ దేవాలయాలన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాల కిందకు వస్తాయి. ఆ తర్వాత లిఖిత ఆధారాలు ఏమైనా ఉన్నాయి. ఏంటవి? ఆనాటి రాతప్రతులు కానీ, అలానే ఆనాటి రచయితలు రచించినటువంటి గ్రంథాలు కానీ, ఇవన్నీ మనకు లిఖితపూర్వకమైన ఆధారాల కిందకు వస్తాయి. అయితే ఇవెందుకు నేను రాయకుండా ఓరల్గా చెప్పాను అని అంటే, వాస్తవంగా మనకు విదేశీ రచయితల యొక్క రచనల గురించి మాత్రమే, వారు ఏం చెప్పారన్నది మాత్రమే ఇచ్చున్నాడు. అందువల్ల అవి నోట్ చేయలేదు ఇక్కడ. అంటే కొందరు విదేశీయులు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు వారు చెప్పినటువంటి మాటలు, వారు విజయనగరాన్ని గురించి ఏమన్నారన్నది ఇప్పుడు 1 by 1 చూస్తూ వద్దాం. అందులో 1420లో ఒక వ్యక్తి వచ్చాడు. రీసెంట్గా ఇది రీసెంట్గా ఒక ఎగ్జామ్లో కూడా అడిగాడు ఈ బిడ్డని. అలానే 1443లో ఒక వ్యక్తి వస్తాడు. 1520లో ఒక వ్యక్తి వస్తారు. అలానే 1537లో మరొక వ్యక్తి వచ్చాడు. రీసెంట్గా గ్రామ సచివాలయం ఎగ్జామ్లో అడిగాడు ఈ బిట్టు. అలానే డిఎస్సిలో కూడా వచ్చింది అదే బిట్టు. వచ్చిన వాడి పేరు 1420లో నికోలో డి కోంటే లేదా నికోలో డి కాంటే, ఎలా చెప్పుకున్నా ఓకే. రెండో వాడు అబ్దుల్ రజాక్ 1520లో వచ్చిన వాడు డొమింగో ఫెయిస్ 1537లో వచ్చిన వాడు వచ్చేసి న్యూనిస్. నికోలో డి కాంటేది ఇటలీ దేశం. అబ్దుల్ రజాక్ది పర్షియా దేశం, అంటే ఇరాన్ పర్షియా దేశం. డొమింగో ఫెయిస్ది పోర్చుగల్ దేశం. భారతదేశానికి మొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా వచ్చిన ఐరోపా వారు పోర్చుగల్ లేదా పోర్చుగీస్ వారు, పోర్చుగల్ దేశం. అలానే న్యూనిస్ది కూడా పోర్చుగల్ దేశమే. నెక్స్ట్ వన్, నికోలో డి కాంటే భారతదేశానికి లేదా విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? 1వ దేవరాయలు సమయంలో వచ్చాడు.
అలానే అబ్దుల్ రజాక్, రెండవ దేవరాయలు, అలానే డొమింగో ఫేస్, శ్రీకృష్ణ దేవరాయలు, న్యూనెస్, అచ్యుత రాయల కాలంలో వచ్చారు. వీరందరూ విదేశీ యాత్రికులు. ఈ విదేశీ యాత్రికులు విజయనగర సామ్రాజ్యాన్ని వివిధ రాజుల కాలంలో సందర్శించారు. మన రీసెంట్గా అడిగినటువంటి బిట్ ఇది. నికాలో డికాంటే ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు కానీ 1వ దేవరాయలు, అది ఆల్రెడీ మనకు డిఎస్సిలో కూడా వచ్చింది ఆ బిట్. మరలా కూడా ఈ యొక్క 4 మరలా కూడా రావచ్చు. సరే, వీరు విజయనగర సామ్రాజ్యాన్ని గురించి ఏమని వర్ణించారో చూద్దాం. విజయనగరం అంటే మనం విజయాల నగరం అన్నాం. ఈ విజయనగరంలో ప్రాచీన విరూపాక్ష మరియు పంపాదేవి ఆలయాలు కలిసే ఉన్నాయన్నాం. ఈ విజయనగర రాజులు విరూపాక్ష దేవుని కొలిచేవారు, విరూపాక్ష దేవుని పూజించేవారు వీరు. అయితే ఈ నికాలో డికాంటే సంగమ వంశ కాలంలో వస్తున్నాడు. అంటే 1వ దేవరాయలు సంగమ వంశానికి చెందినవాడు కదా. ఈ నికాలో డికాంటే విజయనగర సామ్రాజ్యాన్ని గురించి ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఏం చెప్పాడు అనంటే, ఈ విజయనగర సామ్రాజ్యం అట 90 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది అన్నాడట. అంటే విజయనగర సామ్రాజ్యం అనేది 90 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది అని అన్నవాడెవరు? నికాలో డికాంటే. నెక్స్ట్ వన్, అబ్దుల్ రజాక్ ఏమంటున్నాడు చూద్దాం. అబ్దుల్ రజాక్ ఏమంటున్నాడు కంటే, విజయనగర సామ్రాజ్యం అనేది 7 వలయాలుగా నిర్మితమయ్యింది అని అన్నవాడు ఎవరైనా అబ్దుల్ రజాక్. ఎవరి కాలంలో వచ్చాడు? 2వ దేవరాయలు. 7 వలయాలు. అయితే పురావస్తు శాస్త్రవేత్తలు విజయనగర నిర్మాణాన్ని గురించి ఏమంటున్నారంటే, విజయనగర సామ్రాజ్యం అనేది 4 వలయాలుగా నిర్మితమయ్యింది అని అంటున్నారు. అంటే ఇలా 1వ వలయంలోనట గుట్టల పైన ఆలయాలు ఉన్నాయట. 2వ వలయంలో వచ్చేసి పంట పొలాలు ఉన్నాయట, పంట భూములు లేదా పంట పొలాలు ఉన్నాయట. 3వ వలయంలో వచ్చి రాజుల నివాసాలు ఉన్నాయట, రాజుల నివాసాలు. 4వ వలయంలో వచ్చేసి సామాన్యుల నివాసాలు ఉన్నాయట, సామాన్యుల నివాసాలు ఉన్నాయి. ఇలా 4 వలయాలుగా నిర్మితమయ్యింది విజయనగర సామ్రాజ్యం అని చెప్పిన వారు ఎవరు? పురావస్తు శాస్త్రవేత్తలు. ఆల్రెడీ ఈ బిట్ ఎగ్జామ్లో అడిగాడు. 1వ వలయం, 2వ వలయం, 3వ వలయం, 4వ వలయం అని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. టెట్లో అడిగాడు, స్కూల్ అసిస్టెంట్లో. ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్, ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వాడు డొమింగో ఫేస్. ఈ డొమింగో ఫేస్ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి ఏమంటున్నాడు అనంటే, ఈ విజయనగర సామ్రాజ్యం శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగోడలను కలిగి ఉంది. ఈ విశాలమైనటువంటి వీధులను ఆనుకొని అందమైనటువంటి అంతఃపుర భవనాలు ఉన్నాయి. ఈ విశాలమైన వీధుల్లో సాయంత్ర సమయాలలో సంతలు జరుగుతున్నాయి. అలానే ఆ భవనాలలో రత్నాలు ముత్యాలు అమ్ముతున్నారని, ఈ సంతలలో ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి వస్త్రాలు, అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారని, అంతేకాకుండా కూరగాయలు, గుర్రాలు, అన్ని రకాల వస్తువులు ఈ సంతల్లో అమ్ముతున్నారని ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? డొమింగో ఫేస్. అంటే విజయనగర సామ్రాజ్యం అనేది చాలా దృఢంగా ఉంది, చాలా దృఢమైనటువంటి కోటగోడలు కలిగి ఉంది, అదే శత్రు దుర్భేద్యమైన కోటగోడలు కలిగి ఉంది అంటున్నాడు డొమింగో ఫేస్. అంతేకాకుండా ఈ డొమింగో ఫేస్ ఎవరి కాలంలో వచ్చాడు అనుకున్నాం మనం? శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చాడు. ఈ శ్రీకృష్ణ దేవరాయల యొక్క సైన్యాన్ని గురించి కూడా వాడు ఒక మాట అంటున్నాడు. ఏమనంటే, శ్రీకృష్ణ దేవరాయల వద్ద 35,000 అశ్వదళం ఉంది. శ్రీకృష్ణ దేవరాయల వద్ద 35,000 అశ్వదళం ఉంది. ఈ అశ్వదళం ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధంగా ఉండేదని,
అందుకని సమకాలీన రాజులకి లేదా సమకాలీన చక్రవర్తులకి కృష్ణదేవరాయలు అంటే భయం అని ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? డొమింగో ఫెయిజ్, గుర్రాల వ్యాపారి అతను. నెక్స్ట్ వన్ న్యూనెస్. ఇతను అచ్యుతరాయల కాలంలో వచ్చాడు. ఇది తులువ వంశమే, అది తులువ వంశమే, ఆ రెండు సంగమ వంశాలు. న్యూనస్ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని గురించి ఏమీ వర్ణించలేదు, కానీ ఈ విజయనగర రాజుల యొక్క సైనిక విజయాలను గురించి వివరించాడు న్యూనెస్. వాస్తవంగా అయితే మనకు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు ఈ రెండు, అబ్దుల్ రజాక్ గురించి, డొమింగో ఫెయిజ్ గురించి. అతని గురించి బాగా టచ్ చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ పొరపాటున జీకేలో అడుగుతాడేమోనన్న ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు యాడ్ చేస్తాను అంతే. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, గమనించండి. అంటే విజయనగర సామ్రాజ్యాన్ని గురించి మనం తెలుసుకోవడానికి లిఖితపూర్వక మరియు పురావస్తు ఆధారాలు ఉన్నాయి. పురావస్తు ఆధారాల కిందకు వస్తే శాసనాలు, భవనాలు అవన్నీ వస్తాయి. లిఖితపూర్వక ఆధారాల కిందకి గ్రంథాలు వస్తున్నాయి. అవి మన గ్రంథాలు కానీ, మన రచయితలో రాసినవి కానీ, కృష్ణదేవరాయలు కూడా రాశాడు కదా, ఆముక్తమాల్యద ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి కదా, అల్లసాని పెద్దన, మను చరిత్ర కానీ ఇలాంటి గ్రంథాలు ఉన్నాయి. మనకు అక్కడ గ్రంథాలు మెన్షన్ చేయలేదు. అయితే ఇవి కాకుండా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని విదేశీ యాత్రికులు సందర్శించారనుకున్నాం. వారు ఎవరి కాలంలో వచ్చారో చెప్పాను, వారు విజయనగరాన్ని గురించి ఏం చెప్పారో చెప్పాను. అందులో ప్రధానంగా ఈ రెండు మనకి ఇంపార్టెంట్. అబ్దుల్ రజాక్ ఏమో 7 వలయాలు కాదు, పురావస్తు శాస్త్రవేత్తలు 4 వలయాలు అన్నారు. ఆ 4 వలయాల్లో ఒక్కొక్క వలయంలో ఏముందో కూడా మళ్ళీ మీకు క్లియర్గా చెప్పాను. ఆలయాలు ఉన్నాయి 1వ వలయంలో, 2వ వలయంలో పంట పొలాలు ఉన్నాయి, 3వ వలయంలో రాజుల నివాసాలు ఉన్నాయి, 4వ వలయంలో సామాన్యుల నివాసాలు ఉన్నాయి. ఆ తర్వాత డొమింగో ఫెయిజ్ ఏమన్నాడు? శత్రు దుర్భేద్యమైన కోటలో కలిగి ఉంది. ఇంపార్టెంట్ వన్ గుర్తుపెట్టుకోండి. అలానే విజయనగర రాజులైనటువంటి కృష్ణదేవరాయల వద్ద 35,000 అశ్వదళం ఉంది. అది ఇంపార్టెంట్ వన్.